రైట్, మరో బ్రేకింగ్ న్యూస్. లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A6 గా ఉన్న SPY ఆగ్రో ఇండస్ట్రీస్ MD సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. నేడు ACB కోర్టులో శ్రీధర్ రెడ్డిని హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు సిట్ ముగ్గురిని అరెస్ట్ చేసింది. రాజ్ కేశిరెడ్డి, ఆయన తోడలుడు చాణిక్యను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A6 గా ఉన్న SPY ఆగ్రో ఇండస్ట్రీస్ MD సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి సంబంధించినటువంటి అంశాలపైన తీవ్ర స్థాయిలో కేసులు నమోదు చేయడం, అదేవిధంగా నాయకులను అరెస్టు చేసేటువంటి క్రమం కొనసాగుతుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు మరో కేసుకు సంబంధించినంత వరకు కూడా కీలక నేతగా ఉన్నటువంటి మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చింది లేనిది దానిపైన కూడా కొంతవరకు కూడా వివాదం తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వాలనేటువంటి ఒక ఆదేశాలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు SPY ఆగ్రోస్ ఇండస్ట్రీగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డికి ఇచ్చినటువంటి నోటీస్ కి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా సిట్ విచారణకు సంబంధించినటువంటి అంశాలు, ఇది వ్యవహారం అంతా కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు ఈ రోజు ACB కోర్టులో శ్రీధర్ రెడ్డిని హాజరుపరచబోతున్నారు. సిట్ కు సంబంధించినటువంటి టీం. ఈ కేసులో A6 గా ఉన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి. ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి పరిణామంలో A6 గా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం కానీ సిట్ కి సంబంధించినటువంటి టీం చర్యలు ఎలా ఉంటాయి, కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, ఈ కేసులో న్యాయస్థానం ఆశ్రయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, చర్యలు ఏ మేరకు ఉంటాయి అనేది కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. మరి కాసేపట్లో ఈ రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్, Harish, thank you.